నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఒకసారి వద్దంటాడు, మరోసారి కావాలంటాడు. వద్దన్నది కావాలి అనడం, కావాలన్నది వద్దు అనడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి ప్రపంచ దేశాలను అలా చేస్తా, ఇలా చేస్తానంటాడు. మరోసారి ప్రపంచమంతా వసుధైక కుటుంబం అంటాడు. ఇలా నోటికి వచ్చిందల్లా మాట్లాడే ట్రంప్ తాజాగా బీబీసీకి షాక్ ఇచ్చాడు. నాడు అమెరికా బోను ముందు నిలబడని విషయాన్ని మర్చిపోతున్నాడు. ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో గెలవకుంటే తన పరిస్థితి ఎలా ఉండేదో కూడా తెలిసిందే. ఇటీవల ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం కావడం, ఆ తర్వాత వాటి నుంచి వెనక్కి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది. ముందు బౌ బౌ అంటాడు, తర్వాత బేరం అంటాడు. అయితే తాజాగా బీబీసీకి షాక్ ఇచ్చాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి కారణమయ్యాడు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపిస్తూ బీబీసీపై $1 బిలియన్ పరిహారం డిమాండ్ చేశాడు. 2021లో క్యాపిటల్ హిల్ దాడి సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఎడిట్ చేసి తప్పుగా చూపించిందని ఆయన న్యాయవాదులు లేఖ పంపారు. డాక్యుమెంటరీని వెంటనే ఉపసంహరించుకోవాలని శుక్రవారం వరకు గడువు ఇచ్చారు. ఈ ఆరోపణలతో బీబీసీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. తప్పుడు ప్రసారంపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఆంక్షలంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడే ట్రంప్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం అన్నది రివాజ్గా మారింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అనుకోవాలి. అమెరికా అభివృద్ధికి అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్య ఉద్యోగులు కీలకమని చెప్పారు. అమెరికా యూనివర్సిటీలకు ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు రావాలి అన్న ట్రంప్ అదే తమ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి అవసరమన్నాడు. ప్రతిభావంతులపై ఆంక్షలు విధించబోనన్నాడు. ఇదే సందర్భంలో అమెరికా వాణిజ్య వ్యవస్థను నిలబెట్టే నిపుణుల కోసం H-1B వీసాలు కీలకమని, వాటిపై భవిష్యత్తులో సడలింపులు ఇవ్వొచ్చని సూచించారు. తన పాలనలో ఆంక్షలతో కఠినంగా కనిపించిన ట్రంప్ ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సాఫ్ట్ టోన్ అవలంబించడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ట్రంప్ విపరీత వైఖరికి సంబంధించి విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం అన్నయ్య. పుల్లారావు గారు, ట్రంప్ ఏమో ఓవైపు వసుధైక కుటుంబం అంటాడు, అలాగే ప్రపంచ ఐక్యత గురించి చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు చూస్తేనేమో ఆంక్షలతో దేశాలన్నింటినీ బెంబేలెత్తిస్తూ ఉంటాడు. మళ్ళీ కాసేపట్లో లేదు ఆంక్షలు సడలించాను, మనందరం ఫ్రెండ్స్ అంటాడు. అసలు ఏంటి ఈ విపరీత వైఖరి? ఆయన పొలిటికల్ స్ట్రాటజీనా లేదంటే ఇంపల్సివ్ టాక్ అనుకోవాలా? ఒకటి ఇది ఆయనవే అంటాడు కదా, నాకున్న పెద్ద అసెట్ ఏమిటంటే అన్ప్రెడిక్టబిలిటీ. నేను ఏం చేస్తానో ఎవరికి తెలియదు, ఏం చేస్తానో ఎవరికి తెలియదు. అది పెద్ద అడ్వాంటేజ్. అన్ప్రెడిక్టబిలిటీ అనేది క్యాల్కులేషన్స్ చేయడం చాలా కష్టం. గేమ్ థియరీ అని ఉన్నది, పెద్ద డెవలప్ చేశారు 50, 70, 80 సంవత్సరాల్లో. అన్ని యాటిట్యూడ్స్ తీసుకుని, అన్ని పాసిబిలిటీస్ తీసుకుని ఏ నిర్ణయం తీసుకుంటాడంటే అన్ని లెక్క పెడతారు. ఇలా ఉంటారు, ఈ మాటలు ఇలా మాట్లాడతారు, నాలెడ్జ్ ఉన్నది, ఏదే అన్ని ఈక్వేషన్ ఉంటే అన్ప్రిడిక్టబుల్ అని రాగానే ఇంకన్నీ పనిచేయవు. సో ఏం చేస్తాడో నాకే తెలియదు, నేను ఏం చేస్తాను అన్నాడు మొన్న ఒక రోజు. అందువల్ల అది ఒక అసెట్గా మార్చుకున్నాడు. అన్ప్రిడిక్టబిలిటీ. బలం ఉన్న వ్యక్తి, భయం లేదు, ఆయుధాలు ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది బికమ్ ఒక పెద్ద కాంబినేషన్, ఒక పవర్ పెంచింది. పవర్ మల్టిప్లయర్ అంటారు. 1+1 2 అంటే 1+1 ఇక్కడ 10 అయిపోయింది. మిగతా యుఎస్ ప్రెసిడెంట్కి బలం ఉండేది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏదో ప్రిడిక్టబుల్గా పూర్వం చేసినట్టుగా వెళ్ళేవారు. ఈయన ఏం చేస్తాడో ఆయనకే తెలియనట్టుగా ఉంటాడు. సో మీరు ఏం చేస్తారు? సడన్గా చైనీస్తో దెబ్బలాడతాడు, కానీ మంచి మాటలు చెప్తాడు, ఇద్దరు మంచివాళ్ళు, మన స్నేహం అయిపోతాం, మళ్ళీ గట్టిగా చేస్తాడు. సో వాళ్ళు క్యాల్కులేషన్ అవుట్ చేసుకోలేరు కదా, మీరు నమ్మలేరు, కానీ మంచి పని కూడా చేయొచ్చని మీకు తెలుసు. సో ఇవన్నీ అలా ఉండగా అది తప్పకుండా ఈ అన్ప్రిడిక్టబిలిటీ అనేది పెద్ద అసెట్ డొనాల్డ్ ట్రంప్. సో అది వాడుతున్నాడు. ఇవాళ ఒక రోజు ఇలాగంటాడు, ఇంకో రోజు ఇలాగంటాడు, ఇంకో రోజు ఇంకోటి అంటాడు. అది ఏం చెప్పాలి?
నరేంద్ర మోడీ నాకు మంచి ఫ్రెండ్, అన్నీ బాగుంటాయి అంటాడు. ఆయన ఎలాగైనా ఏం చేస్తాడు, అవమానం చేస్తే ఈయన మొహం పోతాడు. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ కాదు కదా నరేంద్ర మోడీ, ఇంకో చిన్న దేశం కాదు కదా, పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నది. అక్కడ ఫేస్ పోతే ఇక్కడ ఎక్కడ లేని ట్రబుల్ వచ్చేస్తుంది భారతదేశంలో, మీడియాలో, జనంలో, అపోజిషన్లో. సో ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఆయనకు పెద్ద అసెట్. ఆ అంటే మీరు అన్ప్రెడిక్టబిలిటీ చెప్తున్నట్టుగా కూడా ఈ అన్ప్రెడిక్టబిలిటీ అనేది ట్రంప్కి అసెట్ అనుకోవాలా, లేదంటే యూఎస్కి అసెట్గా అవుతుందా? యూఎస్కి ఇప్పుడు ట్రంప్ ఇలా టారిఫ్స్ విధిస్తాను, ఇట్లా ట్రేడ్స్ డీల్ చేస్తాను, ఇన్ని రకాలుగా అతను మాట్లాడుతూ ప్రపంచ లీడర్స్ ఈ మొత్తంని, ఈ అన్ప్రెడిక్టబిలిటీని ఎలా చూస్తారంటారు? అంటే యూఎస్ గ్లోబల్ ఇమేజ్కి డ్యామేజ్ అవ్వదంటారా ఇది? అవుతుంది. డ్యామేజ్ అయినా ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారు డ్యామేజ్? ఒక ధనవంతుడు ఎన్ని నష్టాలు వచ్చినా ఎవరు ఏం చేయలేరు. ఆయనకి ఉన్నది ఆ దేశానికి ఉన్న డబ్బు మన అవసరం కాబట్టి. మనం తప్పు చేస్తే ఎవరు క్షమిస్తారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మన క్షమార్పణ అక్కర్లేదు, మనం క్షమించేదే అక్కర్లేదు. ఆ పొజిషన్ ఉన్నది వాళ్ళకి ఈవేళ. అది వాడుకుంటున్నారు. ఎవరికి మంచిది? అమెరికాకి మంచిది అంటే ప్రస్తుతం అమెరికాకి మంచిది కదా. కొన్ని సెట్ టార్గెట్స్తో వచ్చాడు, ఆ టార్గెట్స్ చేస్తారు. ఇంకోటి చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, న్యూయార్క్ మేయరు ఒక ముస్లిం ఎలెక్ట్ అయ్యాడు, మమ్దాని అని. ఇంకే యూఎస్ ప్రెసిడెంట్ ఉండగా మాట్లాడకుండా కూర్చో, ఏదో అడ్జస్ట్ అయిపోదాం, ఉంటాడు కదా 4 సంవత్సరాలు, మనం అల్లరి ఎందుకు. ట్రంప్ అలా కాదే, అసలు నేను తిరిగి పంపించేస్తా యుగాండాకి, ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు వాడిని పొద్దున్నే సాయంకాలం. ఇంకో చేయగలదా? అది చేయలేదు కదా. సో అది బలమే అనుకుంటున్నాను నేను. అలా చేయగలిగింది, చేతు సాధించడం, సర్వైవ్ అవుతాం. సో మనకి మంచిది కాకపోవచ్చు, మనకి కొన్ని విషయాల్లో భారతదేశానికి. కానీ ఆయన వరకు ఆయనకి మంచిది కదా. అందరూ భయపడుతున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసింది, చేస్తుంది. అది 2014 నుంచో 13, 12 నుంచో ఉన్నది. అందరూ ఎవరు ఏం చేయలేకపోయారు. అసలు బాంబులు వేస్తారా, మమ్మల్ని బాంబు చేయగలరా, ఏం చేస్తాం చూడంటే ఇది బాంబు చేస్తాడు. ఇజ్రాయెల్ బాంబు చేస్తుంది, వాళ్ళకే పేరు వస్తుంది అని జూలైలో ఈయన కూడా ఎంత పెట్టాడు. ఎవరన్నా అనుకున్నారా చేస్తాడని? ఎవరు అనుకోలేదే. అందువల్ల ఆ అన్ప్రిడిక్టబిలిటీ ఈజ్ ఆల్వేస్ అ పవర్. ఎవరైనా ఇండివిజువల్తో కూడా, ఎవరైనా పర్సనల్ రిలేషన్స్తో కూడా అన్ప్రిడిక్టబుల్. అయితే సాధించుకునే శక్తి ఉండాలి, అది బరువు మోసే శక్తి ఉండాలి. ఉంటే అది ఇట్స్ పవర్, మంచి పవర్. అది ఏం చేస్తాడో తెలియదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, సడన్గా ఎవరినో ఫోన్ చేసి ట్రంప్ లాగా టెలివిజన్లో మంచి యాంకర్ ఉన్నారు, వాళ్ళని మినిస్టర్ చేస్తానంటే చేసేస్తాడు. ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అమెరికా? ఫాక్స్ న్యూస్ యాంకర్. బాగా మాట్లాడతాడు వీడు, చూడటానికి కూడా బాగా ఉన్నాడు, వెరీ నైస్ లుకింగ్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నాడు. డిఫెన్స్ సెక్రటరీ చేశాడు. హెగ్సెత్ని, పీట్ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ. నంబర్ 3 పొజిషన్, నంబర్ 4 పొజిషన్ అని యుఎస్ఏ. అలాగే ట్రంప్ చేసేదాన్ని అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. భారతదేశాన్ని అటాక్ చేస్తూ వచ్చేది, మళ్ళీ తగ్గిపోయాడు సెప్టెంబర్ 3. ఎందుకంటే పుతిన్ తిట్టేశాడు, యుఎస్ఏ విమర్శించాడు. పెద్ద దేశాలు అలాగ అవమానం చేయొచ్చా, ఇండియా అని, చైనా అని వాళ్ళని బెదిరించి అవమానం చేస్తే వాళ్ళు మీ మాట వింటారా, మీ పార్ట్నర్లు అనగానే ఆ రోజు నుంచి మార్చుకున్నారు ట్రంప్. సో ట్రంప్ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఎక్కడ కొట్టేసి బయటకు వచ్చేయచ్చు, పనిష్మెంట్ లేదంటే కొట్టేస్తారు, తిరిగి కొడతారంటే మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. తక్కువ మనిషి కాదు, కొంచెం సింప్లిఫై చేసుకున్నారు గవర్నెన్స్ అంతా సింపుల్. ఇంకో మీరు నిమిషం టైం ఇస్తే ఇంకో విషయం కూడా చెప్తాను మీరు అది గురించి. సో మీ టైం బట్టి నేను మాట్లాడగలను. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు రోజు వీటికి ఏ ప్రెసిడెంట్ ఉండేదా, సిఐఏ డైరెక్టర్ అంటే ప్రపంచం అంతా అమెరికాకి డేంజర్స్ ఎక్కడ ఉన్నాయో వచ్చి 1 గంట సేపు ప్రెసిడెంట్తో కూర్చుని అంతా చెప్పేవాడు ఆయన సోదా. రోజంతా 1 గంట ఆయన రావాలి, డిప్యూటీ డైరెక్టర్ సిఐ అయినా రావాలి. ప్రతి ప్రెసిడెంట్ ఆనందపడేవాడు, అబ్బా ఇలాగా ఇంత రహస్యాలు తీసారా, ఆ దేశం మీద ఇదా, ఈ దేశం. ట్రంప్ 2-3 సార్లు వచ్చాడు, బ్రీఫ్ చేశాడు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అవ్వాక, నువ్వు మళ్ళీ వైట్ హౌస్కి రావద్దు నేను కవర్ చేస్తే. కానీ అది నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నాకు ఎందుకు పాకిస్తాన్ గురించి, జపాన్ గురించి, ఇండియా గురించి, యుద్ధాలు చేస్తే చేస్తారు, చేస్తే చేస్తారు,
వాళ్ళు డీల్ చేసే నీ ఫారెన్ మినిస్టర్ ఉన్నది కదా, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నది కదా, ఆ టైం ఎందుకు తీసుకుంటున్నావు? అవుట్. అది కరెక్ట్ నిర్ణయమే కదా, అది చాలా కరెక్ట్ నిర్ణయం. అది మిగతా వాళ్ళు చాలా ఆనందపడిపోయేవారు. ఏదో సీక్రెట్స్ చెప్తున్నారు మనకి, ఎంత విశేషమా, అలా ఉన్నదా ఇలాగా. ఇదంతా టైం వేస్ట్. అది కరెక్ట్. ఎక్కువ మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎందుకు ఫెయిల్ అవుతారంటే టైం వేస్ట్ చేసుకుంటారు. ఆ చుట్టూరా ఉన్న ఆఫీసర్లు మీ టైం వేస్ట్ చేస్తారు. పిచ్చి పిచ్చి ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరే నిర్ణయం తీసుకోవాలంటాడు. అది ఆనందపడిపోతూ ఉంటాడు ముఖ్యమంత్రి. టైం వేస్ట్ అయిపోతుంది, ఎలక్షన్ ఓడిపోతాడు, మాజీ అయిపోతాడు. ట్రంప్ ఎందుకు? సో నేను అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు ట్రంప్ని. అన్ప్రెడిక్టబిలిటీ, ప్రిడిక్టబుల్లీ అన్ప్రెడిక్టబుల్. అది కూడా కాదు. అన్ప్రెడిక్టబుల్గా అస్తమానం ఉంటాడంటే అది ప్రిడిక్టబులే కదా లాజిక్ ప్రకారంగా. ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రతి పరీక్ష ఫెయిల్ అయిపోతాడు అంటే రిజల్టే చూడరు కదా మీరు. అది ప్రిడిక్టబులే కదా. సో 10 పరీక్షల్లో 2 పాస్ అయ్యాడు, 1 పాస్ అయ్యాడు అంటే చూస్తామంట. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. వీల్స్ విత్ ఇన్ వీల్స్ ఉన్నాయి, న్యూయాన్స్డ్ ఉన్నది. అతనే ఫూల్ కాదు. రెండోసారి ఎలక్ట్ అవ్వాడు. ఎవరు అమెరికాలో ఓడిపోయాక ఒకరే ఎలక్ట్ అవ్వాడు 150 సంవత్సరాల క్రితం. అంత చిన్న విషయం కాదు. వెరీ స్మార్ట్ మ్యాన్. యా. అయితే న్యూస్ ఛానల్ని కూడా వదిలిపెట్టలేదు. బీబీసీ ఛానల్ ఇతను 2021లో క్యాపిటల్ హిల్స్ దగ్గర దాడి సమయంలో ఇతను చేసినటువంటి స్పీచ్ను అక్కడ వాళ్ళు మిస్రిప్రజెంటేట్ చేశారు, ఎడిటేట్ చేశారు అనేది ఈయన చేస్తున్నటువంటి అభియోగం. దానికి గాను $1 బిలియన్ కాంపెన్సేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికీ బీబీసీ అపాలజైజ్డ్ కూడా, బట్ స్టిల్ ఆయన బ్యాకింగ్ డౌన్ అవ్వట్లేదు. ఏంటంటారు, ఇది ఎలక్షన్ క్యాంపెయిన్కు బూస్ట్ అనుకోవాలా? ఎందుకు ఇలాంటి బిహేవియర్? మిగతా వాళ్ళని ఒక జర్నలిస్ట్ ఉన్నారు, వెరీ ఫేమస్ ఛాన్, ఏబీసీ ఛానల్ అని పేరు మర్చిపోతున్నాను. వెరీ ఫేమస్ గా పేరు వస్తాడు. వాళ్ళు బాగా ఫేమస్ కదా, ఏదో తప్పు చెప్పారు. ఆ టైంలో ఇలాంటిది ఏదో స్టేట్మెంట్ చేశారు. ప్రెసిడెంట్ అవగానే ఆ ఏబీసీ ఛానల్ మీద $500 మిలియన్ ఎంతో వేసారు. అబద్ధాలు ఆడేవు కదా, ఎస్ అపాలజైజ్ చేస్తే అయిపోయిందా, నాకు ఎంత డబ్బు కావాలి, కోర్టు దగ్గరికి వెళ్ళారు. సో $15 మిలియన్ సెటిల్ అవుతారు. అలాగే న్యూయార్క్ టైమ్స్ మీద కూడా వేసాడు. అది నడుస్తుంది. ఆఖరికి అమెరికాలో సిస్టమ్ ఏంటంటే, ఇదేదో ఆఖరి వరకు అంతు చూస్తానని ఎవరు అనరు. సెటిల్ చేసేస్తారు. అమెరికా సెటిల్ చేస్తాడు. మీకు ఎంత కావాలి? ₹1,00,000 కావాలండి. అయ్యా 5,000 ఇస్తాను. కాదయ్యా, అలా 10,000కు 15,000కు సెటిల్ చేసి శని వదిలిపోయిందని చేస్తాడు. ఆఖరికి ఆయన మంచి పని చేస్తాడు అనుకుంటాను. ఆ బీబీసీ పచ్చి అబద్ధాలు ఆడుతారు భారతదేశం మీద డైలీ. నీకు తెలుసు లేదు, చాలా అబద్ధాలు. ఎందుకంటే పాకిస్తాన్ ఆ ఛానల్ పూర్తిగా ఇన్ఫిల్ట్రేట్ చేశారు, డబ్బులు ఇస్తారు, మేనేజ్ చేస్తున్నారు. ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ భారతదేశం మీద. ఏ సెంటెన్స్ వాడినా భారతదేశానికి నొప్పి వచ్చేటట్టుగా వాడతా. నిన్న బాంబులు పెళ్ళి కదా, వెళ్తే కాశ్మీర్ మిలిటెంట్స్ అంటారు, టెర్రరిస్ట్ అంటారు. మిలిటెంట్స్ అంటారు, అదేదో పెద్ద యుద్ధం, టెర్రరిస్ట్ అంటారు. అది మనం ఏం చేయగలం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ సో బాగా వాళ్ళు చేస్తున్నారు, భారతదేశానికి మంచిది. ఇప్పుడు $1 బిలియన్ అడిగారు, వాళ్ళు ఏదో $25 మిలియన్ 50-20 అంటే డాక్యుమెంటరీ కూడా తీసేయాలి అని చెప్పి ఫ్రైడే వరకు వాళ్ళకి టైం కూడా ఇచ్చారు. అంటే బీబీసీ యాక్సెప్ట్ చేస్తుందంటారా? తీసేస్తారు, అది తీసేస్తారు, అవన్నీ తీసేస్తారు. డబ్బు తీయపోతే యుఎస్ కోర్టులో, యుఎస్లో చూపెట్టాడు కాబట్టి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు అనుకో, తీసుకొస్తే డబ్బు కట్టాలి. లేకపోతే వాళ్ళ బిల్డింగ్స్, యాసెట్స్ అన్నీ పట్టించుకో. అమెరికన్ లా లాగా ఉంటాయి. దాంట్లో ఆయన తప్పు చేయలేదే. వాళ్ళు ఆడున్నారు అబద్ధాలు, నా మీద అబద్ధాలు ఆడారు, తర్వాత సారీ అంటున్నారు. అధికారంలోకి వచ్చాను కాబట్టి, అధికారంలో రాకపోతే అందరా, అది కరెక్టే కదా. హార్వర్డ్ యూనివర్సిటీకి వాళ్ళ ఫండ్ $100 మిలియన్ ఉన్నదనుకుంటా. 100 బిలియన్ ఎండోమెంట్ ఫండ్. అంటే సంవత్సరానికి 10-15 బిలియన్ ఇంట్రెస్ట్ వస్తాయి. అది ఎవరిని అడగక్కర్లేదు, కానీ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ డబ్బు ఇస్తూ ఉంటాయి. సో హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఆయన కొన్ని కారణాలకు కోపం వచ్చింది. దేనికి కోపం వచ్చిందంటే, హార్వర్డ్ మిగతా యూనివర్సిటీ దగ్గర రిజర్వేషన్ పాలసీ ఉంది. రిజర్వేషన్ నల్ల వాళ్ళకి, ముస్లిమ్స్కి, ఏషియన్స్కి, ఇది అది ఏదో ఉన్నది, DEI అంట.
డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్, 3 TEI. అది తీసేస్తావా తీవా అన్నారు. తీయనన్నారు. వెంటనే వాళ్ళు బిగించారు. స్టూడెంట్ వీసాస్ ఇవ్వద్దన్నాడు, మూసేయమన్నాడు. మీకు ఇచ్చిన డబ్బు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, ఆప్ చేయమన్నాడు. సో హార్వర్డ్ కాలబేరానికి వచ్చింది వీడితో ఎందుకని, హార్వర్డ్ యూనివర్సిటీ. ఆయన కూడా కొద్దిగా తగ్గాడు. ఎందుకు లేదని కూడా పక్క వాళ్ళు చెప్పారు, చేస్తూ బీబీసీని ఆయన పట్టుకోవటం చాలా మంచిది, వదలకూడదు. మళ్ళీ తిట్టినప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం కదా, ఇంకా అల్లరైపోతాం కదా. సో మాట్లాడకుండా కూర్చుంటున్నాం. సో ట్రంప్ చేసేది మన అందరికీ సేవ చేస్తుంది. వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. నిజంగా ఒక యుఎస్ వాళ్ళు అపాలజైజ్ చేస్తారు, సెటిల్మెంట్ వచ్చేస్తారు. లేకపోతే ఏదో యుఎస్ కోర్టుతో ఆర్డర్ తీసుకుంటాడు, ప్రెసిడెంట్ కదా ఆర్డర్ తీసుకుంటాడు, ఇంకా వాళ్ళ మీద పడతారు. అంటే ట్రంప్ లాంటి లీడర్స్ని డీల్ చేసేటప్పుడు కూడా వాళ్ళ విషయంలో కూడా ఇలా ఎడిటెడ్, మిస్ రిప్రజెంటేటెడ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ఎవరో అక్కడ వాళ్ళ వ్యూ పాయింట్ ఆ జర్నలిస్టు ముందర తీసుకెళ్తున్నారు పవర్ఫుల్గా. మాది ఇండిపెండెంట్ ఒపీనియన్తో అని బీబీసీ సెమీ ఆటోనమస్ కార్పొరేషన్, పూర్తిగా గవర్నమెంట్ అది కాదు, యూకే గవర్నమెంట్, కానీ వాళ్ళకి షేర్స్ ఉన్నాయి, ఏదో కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో భయపడతారు. అందువల్ల వాళ్ళని ఇలా పట్టుకున్నాడంటే ట్రంప్ మనం ఏం చేయలేము. ఇందాక చెప్పాను కదా, ఇష్టం వచ్చినట్టు భారతదేశం మీద ఒక మంచి రిపోర్ట్ బీబీసీ ఢిల్లీలో ఉన్న ఆఫీస్ పంపించడం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత ప్రో పాకిస్తాన్ చేస్తారు. అందువల్ల ఇది ట్రంప్ చేయటం మనం ఏదో అయ్యో పాపం అనుకోవటం కరెక్ట్ కాదు. ట్రంప్ బాగా చేస్తున్నాడు. ట్రంప్ వాళ్ళని అవమానం చేస్తాడు, వాళ్ళు ప్రతిమాలిస్తారు, అన్నీ చేస్తాడు, ఎందుకు వదులుతాడు? సో ఇలాంటి కేసెస్తోనే నాకు కాస్త న్యూస్ ఛానల్స్కి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంగా పనిచేసేటువంటి ఒళ్ళు దగ్గరే పెట్టుకుంటారు పెద్దవాళ్ళ దగ్గర, చిన్నవాళ్ళ దగ్గర, ఏం చేయలేని వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. సో ట్రంప్ చేతిలో దొరికారు. ట్రంప్ ఇంగ్లీష్ వన్ లేదు, పాడు లేదు, స్పెషల్ రిలేషన్షిప్ లేదు, వాళ్ళని వదలదు. అంత డబ్బు వస్తుంది కదా అని వదలదు ట్రంప్. అది సో అందువల్ల ఇవన్నీ మంచి పనులు ట్రంప్ చేస్తున్నాడు. మీరు దాని గురించి కొద్దిగా అవి ముందర తీసుకెళ్ళాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకో వ్యూ పాయింట్ మీకు వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ రైట్. కమింగ్ టు H1B వీసాస్, ఇవి ట్రంప్ 1.0 ఉన్నప్పుడేమో H1Bపై స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ పాస్ ఆన్ చేశారు. ఇప్పుడు చూస్తేనేమో స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ యుఎస్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది నిజంగానే జెన్యూన్గా ఎకనామిక్ రీథింక్ అనుకోవాలా, లేదంటే ఓట్ బ్యాంక్ పాలసీగానే చూడాలా? ఏదైనా పర్వాలేదు కదా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే ఏషియన్స్ అని ప్లీజ్ చేయటానికి ఆయన ఓట్ చేసే వాళ్ళందరూ వదిలేశారు. తర్వాత నిజంగా అక్కడ ఇండస్ట్రీకి అవసరం. ఆయన ఓన్ కంపెనీల్లో ఆ గార్డెనర్స్, బార్ టెండర్స్ అందరూ మెక్సికో నుంచి అక్కడి నుంచి వస్తారు డొనాల్డ్ ట్రంప్. అందరూ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ మేనేజర్స్తో సహా ఆయన హోటల్స్. ఆయనకి తెలుసు ఇది ఇబ్బంది. తర్వాత ఇండస్ట్రీ కూడా ఆయన కంప్లైంట్ చేసి ఉంటారు, యూనివర్సిటీస్ కంప్లైంట్ చేశారు, ఇలా ఫారెన్ స్టూడెంట్స్ రాకపోతే మనకి ఎలాగా మేము గడవలేవచ్చు. అది కూడా అన్నాడు కదా, నాకు వాళ్ళు రావటం ఇష్టం లేదు, కానీ వాళ్ళు రాకపోతే మొత్తం ఈ దుకాణాలు మూసేయాలన్నాడు. అది చేయడం కష్టం అని. సో ఆటోమేటిక్గా అతను మార్చుకుంటే మైండ్ మనకు కూడా మంచిది. కాబట్టి ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నదని చెప్పాను కదా ఇందాక. తర్వాత ఆయన దగ్గర వచ్చిన ఇంకో మంచి గుణమో చెడ్డ గుణమో, ఆఖరి చెప్పిన వాడు చెవులో మాటలే వింటాడు. అక్కడ వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. ముందలు విన్నాయని పట్టించుకోడు, ఆఖరిని వినిపించి చేస్తాడు. టీవీ చూసి నిర్ణయాలు తీసుకుంటాడు, అక్కడే తీసేసుకుంటాడు. టీవీ చూస్తాడు, రియాక్షన్ చూస్తా చేస్తాడు. ఆయన ఫైల్స్, వీళ్ళు కాగితాలు చూడడు. ఆయన ప్రెస్ మీట్ డైలీ పెడితే అందరూ ఉండాలి, అందరు మినిస్టర్స్ కూర్చోవాలి, వైస్ ప్రెసిడెంట్ వెనకాల నిలబడాలి యుఎస్. సో అవన్నీ సాగుతున్నాయి ఆయనకి. ఆయనే మొన్న అన్నాడు, ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఒక కాన్ఫరెన్స్కి వెళ్తున్నాడు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఈజిప్ట్కి వెళ్తున్నప్పుడు అన్నాడు మీడియా అందరితో, నేను నమ్మలేకపోతున్నానే మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వానని. అప్పుడప్పుడు నిద్ర, నిజమా, మాయా అన్నా, నమ్మలేకపోతున్నాను అవ్వేనా. ఆ వ్యూ ఉన్నది. ఇప్పుడు మెల్లిగా అతను కూడా ఆలోచించుకుంటాడు. యూనివర్సిటీస్ అన్ని దెబ్బతింటున్నాయి,
మళ్ళీ సగం అది కూడా ఖాళీ చెప్తున్నారు చేస్తే కదా సార్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావాలి, అదే ఎకనామిక్ అండ్ బిజినెస్కి కూడా మనకి బూస్ట్ అవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇండియన్ ఐటీ సెక్టార్కి ఇది ఒక నిజంగా గేమ్ చేంజర్ అవబోతుందా ఈ డెసిషన్ అనేది? అంటే ఇది మళ్ళీ అక్కడికి వెళ్తానికి పని చేయటానికి. యా. అదే అది ఒకటి. రెండు ఇప్పుడు వచ్చే కొత్త చేంజెస్ కూడా భారతదేశం ఫ్యాక్టర్ చేయట్లేదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏ మార్పులు వస్తున్నాయి ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు కదా, ఎవరు మాట్లాడట్లేదు కదా. అది కూడా భారతదేశం ఆలోచించుకోవాలి. హౌ టు క్రాస్ దట్ హర్డ్, హౌ టు డీల్ విత్ దట్. అది కూడా చేయాలి. అది చేయట్లేదు. అందువల్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని విషయాలు మార్చుకున్నాడు పాలసీ. ఆ $100,000 ట్యాక్స్ కూడా తగ్గిస్తాడని నేను భావిస్తున్నా. ఎందుకంటే టెక్నాలజీ కంపెనీస్ అందరూ ఆయన చుట్టూరా తిరుగుతారు. యాపిల్ కంపెనీ, ఫేస్బుక్, యూట్యూబ్, టెస్లా, మైక్రోసాఫ్ట్. ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇచ్చాడు, ఆయన ఫోన్ నంబర్స్ ఆయనకి ఇచ్చాడు. మీరు మాట్లాడాలని, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలని, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మాట్లాడుకోండి నాతో అని చెప్పాడు ఆయన. ఇది కొత్త సిచ్యువేషన్, మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు. మనం ఏదో సతికిలు పడిపోయాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అంటే కుదరదు. మనం దానికి దారి చూసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అన్ప్రిడిక్టబిలిటీ మనకి అడ్వాంటేజ్. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చెవులో చెప్పేవాళ్ళు మనుషులు మనకు దొరికారు. ఇప్పటికి మనము అమెరికా అగ్రిమెంట్ వచ్చాక, ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చాక మన ప్రభుత్వం వీసా విషయాలు తీసుకుంటాం. వీసా విషయాలు ఏ సెక్షన్లో వస్తాయంటే సర్వీసెస్ సెక్షన్లో వస్తాయి. సర్వీసెస్ అది వెళ్ళి పని చేయటం, మన సర్వీస్ ఆఫర్ చేస్తాం ఎంప్లాయ్మెంట్. అది ఇప్పుడు వరకు ఎత్తలేదు. అది ఎత్తితే వాళ్ళు ప్రెషరైజ్ చేసి బ్లాక్మెయిల్ చేసేస్తారు అమెరికా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మన వీసా కావాల్సిన వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తే ప్రభుత్వాన్ని మీద ప్రెషర్ తెచ్చి లోగేస్తారు కదా అనుకుని చేస్తున్నారు. అది మనకు కుదరదని మనం చూపెడతా వచ్చాం. కొంతవరకు అడ్జస్ట్ అయిపోతున్నారు డొనాల్డ్ ట్రంప్, ఆయన చుట్టూరా ఉన్నవాళ్ళు కూడా. భారతదేశంతో చైనా లాగా కేర్ఫుల్గా డీల్ చేసుకోవాలి. సో రాబోయే రోజుల్లో ఆయన మోడరేట్ అవ్వచ్చు, మనకు ఉపయోగపడవచ్చు, తట్టుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణాలు మన అవకాశం తీసుకోవాలి, చెడ్డ గుణాలతో ఎలా డీల్ చేయాలో ఆలోచించుకోవాలి. అది ఎలాగైనా డీల్ చేసుకోవచ్చు. ఆయన కొంతమంది చెప్తే మాటలు వింటాడు, ఆయన పట్టుకొని చెప్పించుకుంటున్నాం. సౌదీ అరేబియా, అలాగే ఖతార్ ఎందుకు పవర్ఫుల్ అయిపోయారు, ఆయన కావాల్సినవి అన్నీ చేశారు. ఆయనకు ఒక గోల్ఫ్ లింక్స్ ప్రజెంట్గా ఇచ్చాడంట, ఇప్పుడు ప్లేన్ ఇచ్చాడు, లొంగిపోయాడు. సో మనం అంత చేయలేకపోయినా ఆయన చుట్టూరా ఉన్న మనుషుల్ని లాబీస్గా పెట్టుకున్నాం. పెద్దగా చెప్తారు, వింటాడు. పెద్ద యూనివర్సిటీస్ మాట్లాడతాయి, పెద్ద టెక్నాలజీ కంపెనీస్ మాట్లాడతారు. సో కొంత రిలీఫ్ మాత్రం వస్తుంది, అది మాత్రం నేను అనుకుంటాను. అయితే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావాలి, అదే మనకి ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే చదువుకోవడానికి మాత్రము మన దేశం నుంచి కావచ్చు, ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా వెళ్ళి చదువుకోవచ్చు. కానీ ఉద్యోగాలకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ అక్కడ చాలా కన్స్ట్రైంట్స్ ఉంటాయి. అప్పుడే కాదు, మీరు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందు 2014-15 ఏమన్నాడంటే, అమెరికన్ యూనివర్సిటీలో ఏ ఫారెనర్ అయినా డిగ్రీ తీసుకుంటే డిగ్రీతో పాటు వాడికి గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలి. అంటే ఏమన్నాడంటే, మనకి అన్స్కిల్ లేబర్ రాణిస్తున్నాం, స్కిల్ లేబర్ అంటూ తీసుకుని చాలా వైజ్గా చెప్పారు, చాలా శిక్ష చేస్తాడు భారతీయ. ఇంకోసారి అన్నాడు, వీళ్ళంతా దొంగలు గోళ్ళ దూకేసి వచ్చేస్తున్నారు. ఎంతోమంది ఇండియన్స్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ కోసం పేషెంట్గా లైన్లో ఉన్నారు, వాళ్ళకి ఏదో చేస్తారు. అది ఏం చేస్తాడు, ఓ $50,000 $30,000 ఏదో కట్టమంటాడు గ్రీన్ కార్డ్ ఇచ్చేట. అంటే అతని మైండ్లో తెలుసు వీళ్ళ అవసరం, వీళ్ళ స్కిల్స్ అవసరం. అమెరికన్స్ చేయలేరు ఆ పని, ఇండియన్స్ చేసే పని చేయలేరు. ఆ కమిట్మెంట్ ఉండదు, ఆ కష్టం ఉండదు. శుక్రవారం సాయంకాలం 5 గంటలకు మూసేసుకుంటారు, సోమవారం 10 గంటల వరకు అన్నీ తెలుసు. వీళ్ళు ఏ రోజు పని చేస్తారో అన్నీ తెలుసు. అది మెల్లిగా ఇప్పుడు ఆ స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. వాళ్ళు పూర్తికి చేయవలసిన హడావిడి చేశాడు. స్టెప్ బై స్టెప్ వస్తాడు. ఆయనకి ఇచ్చిన సలహాలు కూడా కుదరవు, పిచ్చి సలహాలు చాలామంది ఇచ్చారని తెలుసు. సో స్టెప్ బై స్టెప్. దాన్ని ఏమైంది, న్యూయార్క్లో మేయర్ ఇష్టం లేనివాడు ఎలక్ట్ అవ్వాలి. వాడు ఉండటం మంచిదా ఎక్స్ట్రీమిస్టు, లేకపోతే నిశ్శబ్దంగా మాట్లాడిన భారతీయులు మంచిదా? అది జరుగుతూ ఉన్నది. ఆ డిబేట్ స్టార్ట్ అవి.
సో పేషెంట్గా డీల్ చేయాలి. గొప్పగా మన ప్రభుత్వం ఆయన ఎప్పుడు ఆయన పేరు ఎత్తలేదు, ఆయన మీద ఒక్క మాట అనలేదు. మాట అంటే ఉండిపోతారు, అనకూడదు, రెచ్చిపోకుండా అనకూడదు. చైనీస్ కూడా వాళ్ళ ఫేస్ కోసం చూస్తారు, ఫేస్ని ఇన్సల్ట్ చేయరు, ఏదైనా తర్వాత రాజీ పడతారు. బట్ డోంట్ హర్ట్. అది పెద్ద రూల్. అది వందల సంవత్సరాలు బట్టి చైనీస్కి వాళ్ళ ఫేస్ దే షుడ్ నాట్ లూజ్ దేర్ ఫేస్ అని నవ్వేవారు వెస్టర్నర్స్. చైనా తెలియనప్పుడు వాళ్ళకి ఏంటి పరువు ఏంటి పాడు ఏంటి అనుకో, అదే దాని మీదే పెట్టుకుంటారు చైనా, ప్రెస్టీజ్ మీద. మనుషులు కూడా అలాగే అసెస్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ కూడా అలాంటి వాడు. సో మన వాళ్ళు నేర్చుకున్నారు, చేస్తారు. సో ఇది ఒక మంచి స్టెప్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. బీబీసీ మీద పడతాం తప్పలేదు. ఇలా యూనివర్సిటీ స్టూడెంట్స్ కావాలంటాం, మంచి స్టెప్. ఇంకొకటి H1B పై తను ఫ్యూచర్ రిలాక్సేషన్స్ ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది అని కూడా ఒక హింట్ ఇచ్చారు. అంటే ట్రంప్ ఇన్ కేస్ బ్యాక్ ఇన్ పవర్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అంటే ఇది జస్ట్ ఎలక్షన్ ప్రామిస్ గా చూడాలా? మీ ప్రొడిక్షన్ ఏంటి? చేస్తాడు. ఎందుకంటే టెక్నాలజీ కంపెనీలు అందరూ కంప్లైంట్ చేస్తారు కదా ఆయన. ఆ లాబీయిస్ట్ అందరూ ఉన్నారు, వాళ్ళు చెప్తారు కొద్దిగా తగ్గించాలండి, ఎక్కువ అవ్వట్లేదు, తగ్గించాలి లాబింగ్ చేస్తారు. అది కొద్దిగా మోడరేట్ చేస్తారు. సో అది మనం ఎదుర్కోవచ్చు. పేషెంట్గా డీల్ చేయాలి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళతో, కేర్ఫుల్గా డీల్ చేయాలి. లాభం మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు ఈ రెండు కేసు అంటే ఇష్యూస్లో బీబీసీ కేసు అవ్వచ్చు, ఇటు వీసా షిఫ్ట్స్, ఇవి కలిపి చూస్తే ట్రంప్ పొలిటికల్ ఇమేజెస్ని ఎలా రీషేప్ చేస్తున్నాయంటారు? ఇవి రీసెంట్ బీబీసీతో వదలట్లేదు. నా దగ్గరికి వస్తే జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వదలను, నేను మామూలు కాదని మెసేజ్ ఇస్తున్నాడు అందరికీ. అందరూ లొంగిపోయి, ప్రతి న్యూస్ పేపర్లో లొంగిపోయి, ప్రతి టీవీ స్టేషన్లో. సో ఇక్కడ వచ్చేది యూనివర్సిటీ ఆ విషయం కూడా మెల్లిగా స్లోగా ప్రాక్టికల్ సజెషన్స్ ఇస్తున్నారు ఆయన ఫాలోవర్స్ అందరికీ. స్టూడెంట్స్ రానివ్వకపోతే యూనివర్సిటీని మూసేస్తారు, కావాలా అది అంటున్నారు. ఎవరు కావాలంటారు? పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మెల్లిగా మైండ్ని ప్రిపేర్ చేస్తున్నాయి. ఈజ్ ప్రిపేరింగ్ ద మైండ్స్. ఒక్క షాక్ ఇవ్వకుండా మెల్లిగా ప్రిపేర్ చేస్తారు. సో అవన్నీ తెలుసు అతను నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన చాలా విశేషమైన మనిషి. పబ్లిక్ లైఫ్, పర్సనల్ లైఫ్, అది ఒక రకంగా చూస్తే చాలా రేర్ పర్సన్, చాలా రేర్. అంటే ఆయన కోపం ఎవరో పడలేరు, ఆయన చేసిన కొన్ని ఘోరాలు ఉన్నాయి. బట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఫర్గివ్నెస్ అనేది ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇలాగా ఈలాన్ మస్క్తో అంత దెబ్బ తిట్టినా మన కలిసాడంటే ఒకరోజు హీ హ్యాడ్ వన్ బ్యాడ్ డే అన్నాడు అంతే. ఒక్కరోజు చెడ్డగా ఉన్నది ఆయనకి అంతే కదా అన్నాడు. వన్ బ్యాడ్ డే అన్నాడు. ఆ రోజు ఏదో అన్నాడు, మాట్లాడి ఇస్తాడు, అది మనం మర్చిపోవాలని చెప్పి. కాకపోతే మీరు చెప్పినట్టుగా చైనా వాళ్ళేమో ఫేస్ పైన ఆన్ ద ఫేస్ వాళ్ళు హర్ట్ చేయనటువంటి నేచర్ వాళ్ళది. కానీ ఇక్కడ మాత్రం ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడము, ఆయన ఇన్స్టంట్ రియాక్షన్స్ ఇవ్వడము, ఇది చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అది కూడా పనిచేస్తుంది కదా, వెంటనే పనిచేస్తుంది కదా. సో అందువల్ల మనం ఆయన పద్ధతి ఎలా చూసుకోవాలంటే మన అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూడాలి. మెల్లమెల్లగా అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఆయనతో. ఆయన ఇంట్రెస్ట్ ఉన్నది భారతదేశం తప్పించుకోలేరు. అది వచ్చిన విషయం. మన కల్చరే బలం. ఇది అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది పాడైపోతాం, ఆయన వెళ్ళగానే మొత్తం మర్చిపోతాం. కానీ చాలామంది మర్చిపోరు కదా, స్టిక్ ఆన్ అవుతూ ఉంటారు. లుకెట్ వైస్ ప్రెసిడెంట్ వాన్సెస్ భార్య, ఎంత పౌరుషం ఉన్న వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి చెప్పండి. అఫ్ కోర్స్ షీ కమ్స్ ఫ్రమ్ నియర్ మై ప్లేస్, సో ఐ హ్యావ్ సమ్ మోర్ రెస్పెక్ట్ ఫర్ హర్. అందువల్ల అలాగా అంత ప్రౌడ్ ఉమెన్, ఇండియన్ ఉమెన్. అంత ఒక్క ఇవన్నీ ఎంత ప్రెషర్ ఆమె మీద వస్తుంది, ఎంత ప్రెషర్ కంట్రీ తీసుకొస్తుంది ఆమె మీద, ఎంత అధికారాలు చేస్తున్నారు, ఎంత సలహాలు ఇస్తున్నారు. కానీ ఇంకా ఒక్క మాట ఇటు అనలేదు, అటు అనలేదు. అలా అది. సో అది కూడా మనకి అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయని కూడా అర్థం చేసుకుంటున్నారు వైట్స్. వాళ్ళంతా భారతీయులు అంటే ఒక స్పెషల్ కేటగిరీ అని అర్థం చేసుకోండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.
రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.